హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నాను కదా, దుబాయ్ సిరీస్ నడుస్తుంది కదా, ఎలా అనిపిస్తున్నాయి దుబాయ్ సిరీస్ వీడియోస్. ఈ రోజు నేను ఒక బ్యూటిఫుల్ ఐకానిక్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నానండి. ఐకానిక్ అని ఎందుకన్నానంటే, దుబాయ్ అని గూగుల్లో కొట్టగానే ఫస్ట్ వచ్చే 2-3 ఫోటోల్లో ఈ ఫోటో అయితే పక్కా ఉంటుంది అనమాట. ఏ ఫోటో అనుకుంటున్నారు నేను ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ది? ఏంటంటే బుర్జ్ ఖలీఫా అండ్ దుబాయ్ మాల్. దుబాయ్ మాల్లోనే బుర్జ్ ఖలీఫా అనేది ఉంటుంది. సో ఈ రోజు నేను ఇక్కడ నుంచి బుర్జ్ ఖలీఫాకి అయితే వెళ్తున్నాను. వెళ్ళే దారిలో మిగతా విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ రోజు మీకు గల్ఫ్ కోస్ట్ వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి, అదంతా కూడా గల్ఫ్ కోస్ట్ అనమాట. ఇది వచ్చి విల్లాస్ ఇవన్నీ. దుబాయ్ మాల్కి నేను అల్టిమాలో అయితే వెళ్తున్నాను అనమాట. డ్రైవర్ ఉన్నాడు, సో ఎలాగో బయటకు వెళ్తున్నాడు అని చెప్పి నన్ను కూడా అక్కడ డ్రాప్ చేసామన్నాడు మా వాడు. అక్కడికైతే వెళ్ళిపోతారు దుబాయ్ మాల్కి. స్పోర్ట్స్ సిటీ మటుకు అద్దరింది తెలుసా, లిటరల్లీ చాలా బాగా నచ్చింది నాకు. అమ్మా, మొత్తానికి అయితే దుబాయ్ మాల్ దగ్గరికి వచ్చాను. అదిగోండి, అది దుబాయ్ మాల్. లోపలికి అయితే వెళ్ళాలి. బుర్జ్ ఖలీఫా చూస్తున్నారు చూడండి, అదిగోండి అక్కడికి వెళ్తున్నాం. ఇలా లోపలికి వెళ్తాను నేను. ఇలా వెళ్ళి అలా తిరిగి అటు సైడ్కి వెళ్దాం. చాలా కథ ఉంది లోపల. దుబాయ్ మాల్ ఎంట్రీ వచ్చి ఫస్ట్ ఫ్లోర్ లో అనమాట. సో నేను ఇప్పుడు సినిమా సిటీ నుంచి ఎంటర్ అయ్యాను. గైస్, ఇంకో విషయం ఏంటంటే, దుబాయ్ మాల్కి వస్తున్నారంటే మటుకు మీరు లీజర్ గా టైం అది స్పెండ్ చేయడానికి రావాలి పక్కగా. ఇలా వచ్చి అలా వెళ్ళిపోదాం అంటే కుదరదు. అది మ్యాటర్. ఎంత దూరం నడిచింది మనం ఈ బోర్డు చూడటానికి అండ్ ఎంట్రీకి అనమాట. దుబాయ్ మాల్ చైనా టౌన్ ఎంట్రీ. బొమ్మ భలే ఉంది కదా, ఎంట్రీ అవుతూనే ఈ బొమ్మ కనిపించింది నాకు లోపలికి. దుబాయ్ మాల్ ఐస్ రింక్, ద వాటర్ ఫాల్స్. స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. రిక్షా చూడండి భలే ఉంది అసలు, మాల్లో రిక్షా. ఐస్ రింక్ అని చెప్పాను కదా, ఇదే ఐస్ రింక్. ఎత్తిగో క్లీన్ అది చేస్తున్నారు, భలే ఉన్నదిలే అసలు. దుబాయ్ మాల్కి ఇంకో స్పెషాలిటీ ఉంది. ఏంటో తెలుసా? ప్రపంచంలో ఉన్న అన్ని బ్రాండ్లు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మనం ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ చూడని బ్రాండ్ పేర్లు అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. నేనైతే ఫస్ట్ గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాను. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ బుర్జ్ ఖలీఫా ఎలా ఉన్నది ఏంటి అనేది మీకు చూపించాక మిగతా కథ అంతా చేద్దాం. వర్త్ దుబాయ్ మాల్ అంటే వర్త్. అలాగే రేట్లు కూడా అదిరిపోతాయి అనుకోండి. ఇంకొక విషయం చెప్పాలి, దుబాయ్ మాల్లోనే దుబాయ్ ఎక్వేరియం, అండర్ వాటర్ జూ కూడా ఉంటుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఉన్న బ్రాండ్లన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయని చెప్పాను కదా. ఇందులో సామాన్యుడు కొనటం అంటే పెద్ద సాహసమని చెప్పాలి. దుబాయ్ మాల్ గైడ్ అయితే తీసుకున్నాను నేను. ఇందులో చదవడానికి అరపొడ పట్టేలాగా ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న బ్రాండ్ షాపులు. రోలెక్స్ అంటే సూర్య గారు కదండి, మన రోలెక్స్ బ్రాండ్ వాచ్లు. డెకరేషన్లు మటుకు చెత్తకొడేసారు, మామూలుగా పెట్టలేదు తెలుసా. పీసులు అన్నీ అదిరిపోయే పీసులు. దుబాయ్ ఎక్వేరియం దగ్గరికి అయితే వచ్చాం. టికెట్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. కాకపోతే నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకురండి. బెస్ట్ డీల్స్ అన్నీ క్రాక్ చేయొచ్చు. చాలా వెబ్సైట్స్ ఉంటాయి, వాటిల్లో చెక్ చేసి ఏది ఆఫర్లు ఇస్తుంది, ఏది కాంబో ఆఫర్లు ఇస్తుంది అనేది చెక్ చేశాకనే తీసుకోమని చెప్తాను టికెట్లు అవి. దుబాయ్ ఎక్వేరియం అండ్ అండర్ వాటర్ జూ. వా, జనాలు చూసారా లోపల స్కూబా డైవింగ్ ఎలా చేస్తున్నారో. ఒక లెవెల్ పైకి అయితే వచ్చానమాట, మీకు క్లియర్ కట్గా చూపిద్దామని. డీప్ డైవ్ అంటారు చూడండి, అది చేసేది అదే డీప్ డైవ్. రకరకాల చేపలన్నీ కూడా మనం చూడొచ్చు. లోపల డైవర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకున్నట్టు ఉన్నారు చూడండి, అందరూ ఒకే దగ్గరికి వెళ్ళి ఆగారు. దుబాయ్ ఎక్వేరియం లోపల ఎలా ఉంటుందన్నమాట. ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, అటు సైడ్ అన్ని రకాల చేపలు ఉంటాయి, మనం చూడొచ్చు. గైస్, మీరు ఫస్ట్ టైం దుబాయ్ వస్తున్నారంటే మటుకు పక్కాగా ప్యాకేజ్ తీసుకోమని చెప్తాను. మీ ప్రిఫర్డ్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని ఈ టికెట్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ఇమ్మని చెప్పండి. ఈ దుబాయ్ ఎక్వేరియం కమ్ జూ, అండర్ వాటర్ జూ ఉంది కదండి, ఇందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మనకి కేసు కనిపిస్తుందా మీకు అక్కడ? అందులో మనల్ని పెట్టి కింద దింపుతారు. షార్క్ ఎక్స్పీరియన్స్లో అబ్బో చెప్పాలంటే చాలా ఉంటాయిలేండి కథలో. ఎక్వేరియం అది చూసాం కదా, ఎక్వేరియం అది చూసాక నేను బుర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎంత సేపు నడవాలో తెలుసా, ప్రతి దగ్గరికి ఎంత దూరం నడిచినా కూడా ఏదో ఒకటి వస్తానే ఉంటుంది, చూస్తానే ఉంటాం, డైవర్ట్ అది అవుతాం. హాలిడే సీజన్ అవడంతో ప్రపంచం నలుమూలల నుంచి దుబాయ్ అయితే వచ్చారు. దాంతోపాటు ఇవాళ వీకెండ్ ఒకటేమో కిటకిటలు ఆడిపోతుంది మాల్. గంటన్నర సేపు తర్వాత నేనైతే బుర్జ్ ఖలీఫా దగ్గరికి చేరుకోబోతున్నాను. అవుటర్ వ్యూ చూపించడానికి. ఇదిగోండి, దీన్ని ఫౌంటైన్ ఏరియా అంటారు. వా ఫౌంటైన్ దగ్గరికి అయితే వచ్చాం. అందరూ కూడా వెయిటింగ్ అనమాట. బేసిక్ ఈ టైంలో వచ్చాం అనుకోండి, బుర్జ్ ఖలీఫా డే వ్యూ చూడొచ్చు, నైట్ వ్యూ కూడా చూడొచ్చు.
బుర్జ్ ఖలీఫా డే వ్యూ చూడటానికి అయితే రెడీగా ఉండండి. ఇదిగోండి డే వ్యూలో మన బుర్జ్ ఖలీఫా. వా 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 బా 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 బాబా అంత పైకి ఉంది చూసారా. ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇది ఫౌంటైన్ షో జరిగే ఏరియా. ఫౌంటైన్ అది వేస్తారు ఇప్పుడు. బుర్జ్ ఖలీఫా పక్కన ఈ బిల్డింగ్ అంతా ఉంది చూడండి, అంతా ఏమనుకుంటున్నారో తెలుసా, మొత్తం అన్ని కూడా రెస్టారెంట్స్ అనమాట. రకరకాల కుజిన్ రెస్టారెంట్లు అన్ని కూడా ఆ బిల్డింగ్ లో ఉంటాయి. ఐ మీన్ ఆ బిల్డింగ్ అంటే ఆ ఏరియాలో ఉంటాయి. హ్యూజ్ 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 అంటే హ్యూజ్ క్రౌడ్ తెలుసా ఈ రోజు. అసలు బుర్జ్ ఖలీఫా వ్యూ అయితే నేను నైట్ టైం చూశాను, కానీ ఇంత హ్యూజ్ క్రౌడ్ లో ఫస్ట్ టైం చూడబోతున్నాను. అది పైన అయితే మెల్లగా లైట్లు వేసారు. గైస్ బుర్జ్ ఖలీఫా పైకి అయితే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే టికెట్స్ అన్ని కూడా సోల్డ్ అవుట్ అనమాట. నాకు కావాల్సిన స్లాట్ టైమింగ్స్ లో అన్ని సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఆల్రెడీ నేను పైకి వెళ్ళిన వీడియో అయితే ఉంటుంది, కార్డ్స్ లో వదిలేస్తాను చూడండి గైస్. దుబాయ్ మాల్ మజాకానా మొత్తం అందరూ కూడా లైట్ల గురించి వెయిటింగ్ అనమాట. ఎప్పుడు లైట్లు వేస్తే ఎప్పుడు చూద్దామనే ఉన్నారు. ఇందాకడికి ఇప్పటికి అంతలా చేంజ్ ఏం రాలేదు, కానీ లైట్ మెల్లగా ఫెయిల్యూర్ అయితే అవుతుంది. లైట్లు కూడా వేస్తున్నారంటే ఆల్రెడీ వేసారు, కాకపోతే బ్రైట్ చేయలేదు లైట్లు అంతే. ఇటు సైడ్ అంతా వేసారు. మెయిన్ మనకి బుర్జ్ ఖలీఫా లైటింగ్ పడితే ఎలా ఉంటుంది ఏంటి అని చూపిస్తామే. వెయిటింగ్ 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 వెయిటింగ్. అసలు ఇప్పుడే ఎంత క్రౌడ్ ఉంటే 31st నైట్ ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయండి. లైట్లు అయితే వేసారు చూసారా, అదిరిపోయే లైటింగ్. అసలు మొత్తం అంతా కూడా ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఒక సైడ్ వాటర్ ఫౌంటైన్ ఉంది, వెనకాల చూడండి మన బుర్జ్ ఖలీఫా విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ లైటింగ్. ఇది కదా మనకు కావాల్సింది. ఇలాంటి షో తప్పకుండా మీరైతే సాయంత్రం పూట వచ్చి చూడండి. వీటి టైమింగ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ లైట్లు అది వేసారు చూడండి. ఇప్పుడు ఫౌంటైన్ షో అది అయింది కదా, దీని తర్వాత ప్రతి అరగంటకి క్రౌడ్ని బట్టి అయితే వేస్తారు. మరీ సప్ప క్రౌడ్ ఉందనుకోండి, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి వేయరు. మినిమం క్రౌడ్ ఉంటే మటుకు డెఫినెట్లీ ఫౌంటైన్ అయితే వేస్తారు. లైట్లు అన్నీ వేస్తారు, ఫౌంటైన్ షో అయితే అయిపోయింది. మళ్ళీ నేను లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. లైట్లు వేస్తారు, ఫౌంటైన్ అయిపోయింది. ఎక్కడైనా క్రౌడ్ తగ్గుద్దేమో, లోపలికి వెళ్తుందేమో, ముందుకెళ్ళి శుభ్రంగా వీడియో తీసుకుందాం అంటే ఎవడు తగ్గేదేలే అన్నట్టు ప్లేసుల నుంచి కదలట్లేదు. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనం ఇంకా దుబాయ్ మాల్లో చూడాల్సింది చాలా ఉంది, అవన్నీ చూసుకుందాం పదండి. వర్త్ ఇక్కడికి రావటం వర్త్. ఈ క్రౌడ్ అంతా కూడా ఏంటనుకుంటున్నారు, బుర్జ్ ఖలీఫా వ్యూ చూసాం కదా ఇప్పుడు, అదేనండి వాటర్ ఫౌంటైన్ ఇవంతా చూసాం కదా. అక్కడికి వెళ్తున్న వాళ్ళు, అక్కడి నుంచి వస్తున్న వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారో చూడండి ప్రతి డైరెక్షన్ లోకి. అసలు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తున్నారు అంతే అనుకోండి. ఇలా పైకి చూపించారు అనుకోండి, బాల్మైన్ అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బ్రాండ్. ప్రస్తుతం దుబాయ్ షాపింగ్ ఫెస్ట్ అయితే జరుగుతుంది. DSF అంటారు. చాలా బ్రాండ్స్ పైన ఆఫర్లు అయితే ఉన్నాయి. నేనైతే చూస్తున్నాను అనమాట, ఏ బ్రాండ్ మీద ఏది మంచి ఆఫర్ ఇస్తుంది. మంచి ఆఫర్ అంటే ఎక్కువ డిస్కౌంట్లు ఏది ఇస్తుందో ఏదో ఒకటి కొనుక్కోవాలి కదండి. ఇది వచ్చేసి బనానా రిపబ్లిక్. ఇందులో ఆఫర్స్ 30 to 70% ఆఫ్ అంట. ఫుల్ ప్రైస్ స్టైల్స్ అంట. ఫస్ట్ ఈయన పట్టుకుని వెళ్తున్నాడు చూడండి, ఆయన ఏంటంటే టూర్ మేనేజర్ అనమాట. గ్రూపుల పరంగా వచ్చిన వాళ్ళని అలా గుంపులుగా తీసుకెళ్తారు, గుంపులుగా తీసుకొస్తారు. వీటిని గ్రూప్ టూర్స్ అంటారు. ఇవన్నీ చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అనమాట. ఈ షాప్ వచ్చేసి క్యాండీస్, రకరకాల క్యాండీస్ ఉంటాయి. క్యాండీస్ అంటే ఏంటో అనుకుంటున్నారు, చాక్లెట్స్ అండి. చూడండి ఎలా తిరుగుతున్నాయో క్యాండీస్. మనకి ఏది కావాలంటే అది పికప్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా వెళ్ళి అలా తిరుగుద్ది చూడండి. అదే తిరిగిందా, ఇలా వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి. ఇందులో రకాలు ఉంటాయి అన్నమాట. ఏ రకం కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రూట్ మిక్స్. అమ్మో ఎన్ని రకాలు అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. పిల్లకాయలు కానీ వచ్చారంటే ఇంకేం లేదు, పండగ చేసేస్తారు అంతే. ఇవి రకరకాలు ఉన్నాయి కదా, మనకి ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ పికప్ చేసుకుని మనం కవర్లో వేసుకుని ప్యాక్ చేయించుకుని కొనుక్కోవచ్చు. జిఏపీ ఉంది కదా, జిఏపీలో సేల్ 50 to 70% అంట. ఇదేదో మన బడ్జెట్లో వచ్చేలా ఉంది. చూద్దాం, వెళ్దాం లోపలికి అయితే వెళ్ళాను కానీ లేదండి, మన రేంజ్లో లేవు. రంగు రుచి చిక్కదనం బాగుందని చెప్పి జర్కిన్ ఒకటి తీసుకున్నాను. 100 AEDలు అనమాట. అంటే మన కరెన్సీలో ఇంటూ 22.3. ఈ రోజు రేట్ వచ్చి 22.3 ఉంది. సో ఆ రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలి. 1 AED ఈజ్ ఈక్వల్ టు 22.3 ఈ రోజు రేట్ అనమాట. నేను ఏది చెప్పినా కూడా AEDలో చెప్తాను, ఎందుకంటే AED టు INR రేటు డే టు డే ఫ్లక్చువేట్ అయితే అవ్వద్దు అనమాట.
ఎగ్జాక్ట్ ఇండియన్ రూపీస్లో అయితే నేను చెప్పలేను. ఒక్క ఏడే కాదండి, యూఎస్డి కానీ లేదంటే థాయ్ బాట్స్ కానీ డే టు డే ఫ్లక్చువేట్ అయితే అవుతాయి అన్నమాట. ఈ జర్కిన్ వచ్చి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో హాఫ్ స్లీవ్ జర్కిన్. ఏమేం బ్రాండ్స్ రా బాబు, అసలు ఎప్పుడు ఎన్నడు ఎరగని బ్రాండ్ పేర్లు అన్నీ కూడా ఎక్కడే చూస్తున్నాను. తప్పులేదు, ఎందుకంటే దుబాయ్ మాల్ కదా, ఫ్యాషన్ కి పెట్టిన పేరులా ఉంది తెలుసా. ఆ కింద వచ్చే మేకప్ స్టోర్ అనమాట, సెపోరా అని. ఏవైనా క్రౌడ్ ఉందా అందులో. అసలు డెకరేషన్ మటుకు చెత్తకు కొడేసారు, భలే చేశారులే మాల్ కి. ఇదంతా నాకు తెలిసి క్రిస్మస్ గురించి అనమాట. క్రిస్మస్ అయిపోయింది కదా, మరి న్యూ ఇయర్ కి ఎలా డెకరేట్ చేస్తారో ఏంటో నేనైతే ఆసక్తిగా చూస్తున్నాను. చూడండి ఎంతమంది జనాలు ఎన్ని డైరెక్షన్స్ లో ఎలాగ వెళ్ళిపోతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ అంటే బుర్జ్ ఖలీఫా ఉంది కదా, అక్కడ జరుగుతాయి అనమాట. ఫుల్ ఫైర్ వర్క్స్ అది పేలుస్తారు, రకరకాలుగా ఉంటుంది, అద్దిరిపోతుంది. కాకపోతే ఆ రోజు నాకు వచ్చిన సైజ్ ఏంటో తెలుసా, మధ్యాహ్నం 2:30-3 లోపలికి వచ్చేయాలండి మాల్ లోపలికి. దుబాయ్ మాల్కి వచ్చేస్తే అలా 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 టైం పాస్ చేస్తూ రాత్రి 12కి ఆ ఫైర్ వర్క్స్ అది చూసి వెళ్ళొచ్చండి మనం. అఫ్ కోర్స్ నాకు కూడా ప్లాన్ ఉంది 31st నైట్కి ఎక్కడికైనా వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి. ఈసారి నా మైండ్లో కపుల్ ఆఫ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి, ఏది వర్కౌట్ అవుతుందో చూస్తాను. చూసి 31st నైట్ మటుకు అదిరిపోయే ప్లేస్కి వెళ్తాను డెఫినెట్లీ. ఫస్ట్ మార్నింగ్ అయితే ఆ బ్లాగ్ వచ్చేస్తుంది మీకు. ఒక్కసారి ఇక్కడ 180 degrees వ్యూ చూడండి. మొత్తం ఎన్ని బ్రాండ్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తాయి అనేది మీరు చెప్పండి. అలాగే మీరు చూసిన దాంట్లో నా వ్లాగ్ లో మీకు ఇష్టమైన బ్రాండ్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్స్ చేసి కామెంట్ సెక్షన్ లో నాకైతే చెప్పండి గైస్, ఓకేనా. ఇది ఎవ్వరం ఇవ్వాల. అరే 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 ఆ కింద ఫ్లోర్ లో కార్ చూడండి, పెద్దోళ్ళని తీసుకెళ్తుంది. పెద్దోళ్ళు ఏం కాదు. కింద చూడండి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. అంతా కూడా గ్రూప్ టూర్ అన్నమాట. వాళ్ళు మధ్యలో ఉన్న ఆవిడ గ్రూప్ టూర్ మేనేజర్ అన్నమాట. అన్నీ కూడా చెప్తుంది. అన్ని ఫ్లోర్లు ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇలా ఉంది. మాక్సిమం అన్ని బ్రాండ్ షాప్స్ లో కూడా జనం ఉన్నారు. కాకపోతే అక్కడ చూడండి మేకప్ దుకాణం అని చెప్పాను చూడండి, చాలా రష్ ఉంది అందులో అయితే. గైస్ ప్రస్తుతం నేను లెవెల్ 1లో ఉన్నాను. లెవెల్ 2లో మెట్రో అయితే ఉంటుంది. మెట్రో కమ్ ఫుడ్ కోర్ట్ అనమాట. సో మెట్రోకి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు. కానీ ఈ మాల్ బుర్జ్ ఖలీఫా కడటానికి ఎంతమంది కష్టపడ్డారో తెలియదు కానీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్. మెట్రోకి వెళ్తున్న దారిలో నాకు ఈ వాటర్ ఫాల్ అయితే కనిపించింది. అద్దిరిపోయిందిలే, అసలు కేకలు పెట్టించింది వాటర్ ఫాల్. లెవెల్ 2లో ఉన్నానని చెప్పాను కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎలాగుంది మాల్ది. భలే ఉంది కదా క్రిస్మస్ ట్రీ డెకరేషన్. అయిపోయింది క్రిస్మస్. అండ్ ఇక్కడ నుంచి నేను 1.3 kilometers నడిస్తే మెట్రో స్టేషన్కి వెళ్తాను. అది మ్యాటర్. ఆ సింబల్ చూడగానే మెట్రో వచ్చింది అనుకుంటారేమో, అసలైన కథ ఎక్కడి నుంచే మొదలవుతుంది. దుబాయ్ మెట్రోకి ఇలా లోపల నుంచి డైవర్షన్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తా ఉండాలి, నడుస్తూ ఉండాలి. అది మ్యాటర్. పదండి మనం చాలా దూరం నడవాలి. టర్కిష్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా, టర్కిష్ ఐస్ క్రీమ్ వ్యవహారం జరుగుతుంది ఇక్కడ. పాపం పిల్లడితో ఆడుకుంటున్నాడు. అదిగో రే పాపం అమ్మ, చిన్నపిల్లలతో ఎలాగ ఆడుకుంటున్నాడు. రే వేస్తారు చూడండి. సర్లేండి ఆడుకుంటానే ఉంటారు. ఇలాగే వెళ్ళిపోదాం మనం, లేట్ అయిపోతుంది. ఈ వ్యవహారం అంతా మెట్రో స్టేషన్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. కొంచెం రివర్స్ లో ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ నడుస్తూ ఉండాలి, ఇక్కడ రైట్ సైడ్ నుంచుని ఉండాలి. ఐ మీన్ దుబాయ్ లో అండి, దుబాయ్ అనే కాదు UAEలో మొత్తం అంతా అలాగే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి బుర్జ్ ఖలీఫా వ్యూ కనిపిస్తుంది. కాకపోతే లైటింగ్ ఎఫెక్ట్లతో అయితే కనిపించట్లేదు. బ్యాక్ సైడ్ లైట్ ఉంది చూడండి, అది డామినేట్ చేసేస్తుంది. ఇదంతా కూడా దుబాయ్ ట్రాఫిక్, నైట్ దుబాయ్ ట్రాఫిక్. ఈ బార్ నుంచి ఆ బార్ దాకా ఉంది అసలు ట్రాఫిక్. మెట్రో తీసుకున్నాను. మెట్రో తీసుకుని ఇంటర్నెట్ సిటీ దాటేసి ఈరోజు జుమైరా గల్ఫ్ ఎస్టేట్లో అయితే దిగుతున్నాను నేను. అక్కడికి రమ్మన్నాడు మా వాడు. ఇందాక మెట్రో ఎక్కినప్పుడు నేను ఫుల్గా ఉందన్నమాట, కిటకట్లు ఆడిపోయిన జనాలతో. ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. జుమైరా గల్ఫ్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ అనమాట ఇది. ఇక్కడ దిగాను, దిగి బయటకు అయితే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది ఈ స్టేషన్, నాకు చాలా బాగా నచ్చింది. నేను వచ్చేటప్పటికి రెడీగా ఉన్నాడు అనమాట మా వాడు. ఇంకెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్తామో ఏంటో ఇంకా తెలియదు, చూడాలి. డిన్నర్ చేయడానికి వచ్చాం అనమాట. ఇక్కడ షవర్మా బాగుంటుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. సో నిజంగా చాలా బాగుంది, ఐ లవ్డ్ ఇట్. ఈ రోజు వ్లాగ్ అయితే చూసారు కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక కొత్త వ్లాగ్ తో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దుబాయ్.